వాళ్ళు పెట్టలే, టీఆర్ఎస్ పెట్టలే ఫ్రీ బస్. రైట్ అండి. ఫ్రీ బీస్ అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రీ బీస్ అనేవి 2 రంగాలకు పరిమితం చేయండి. ఒకటి హెల్త్, 2 ఎడ్యుకేషన్. కంప్లీట్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పిల్లవానికి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయండి, ఫ్రీ హెల్త్ ను ప్రొవైడ్ చేయండి. ఇవి 2 ప్రొవైడ్ చేస్తే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అవుతాయి కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 1/3 అంటే బడ్జెట్ అలొకేషన్ లో 1/3 బడ్జెట్ ను వెల్ఫేర్ స్కీమ్స్ కు, ఫ్రీ బీస్ కు కంప్లీట్ గా డైవర్ట్ చేస్తున్నారు. ఇట్లా డైవర్ట్ చేయడం వల్ల సులభంగా ప్రతి వ్యక్తిని తెలంగాణ గ్రామీణ ప్రాంతం లోపల మీరు ఏం చేయొద్దు, పని చేయొద్దు, మీ స్కిల్స్ ఏం డెవలప్ చేసుకోవద్దు, మేమే డబ్బులు ఇస్తాం, మీరు సోమరిగా మారండి, అవుట్పుట్ ఏమి ఇవ్వకండి అనేటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది. సో దయచేసి రేపు భవిష్యత్తు లోపల ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ఈ ఫ్రీబీస్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను ఎంటర్టైన్ చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో. రాజకీయ పార్టీలు ప్రజల మూడుకు అనుగుణంగా నడుచుకుంటాయి. ప్రజల నుంచి ఉద్యమాలు రావాలి కదా. ఉద్యమాలు ఎవరు రావాలి? ఈ టీఎన్జిఓ నేతలు, టీజీఓ నేతలు, టీచర్లు, వీళ్ళ నుంచి రావాలి. మీ పైసలే కదా. మీకు నష్టం జరుగుతుంది, నష్టం మీకే జరుగుద్ది. అదే వాళ్ళకు ఇప్పుడు రావాలి. కనీసం ఒక 10-15% పబ్లిక్ ఈ ఫ్రీబీస్ కు వ్యతిరేకం అంటే రాజకీయ పార్టీ ఆలోచిస్తుంది. అందరు ఫ్రీబీస్ అంటే సరే నేను ఇవ్వనని ఆలోచిస్తుంది కదా. అంటే రాజకీయ పార్టీలలో పరివర్తనం అనేది రావాలి, అదే విధంగా రాజకీయ నాయకుల్లో కూడా పరివర్తన. అంటే మీరు అన్నదాన్ని ఫుల్ గా అంగీకరించారు ప్రసన్న హరికృష్ణ గారు. పెన్షన్ ఇవ్వాలి, వికలాంగులకి, వితంతువులకి, అటువంటి ఇవ్వాలి. భరత్ గారు, భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే కంప్లీట్ గా ఓపెన్ గా ఉండదు. దెర్ ఆర్ సమ్ ఎగ్జెప్షన్స్, కొన్ని ఎగ్జెప్షన్స్ ఉంటాయి తప్పనిసరిగా. ఆ ఎగ్జెప్షన్స్ కు గవర్నమెంట్ కన్ఫైన్ కావాలి, వాటిని చేసుకోవాలి. బట్ కంప్లీట్ దాన్ని ఓపెన్ పూల్ లో పెట్టేసి అందరికి చేస్తాం ఫ్రీగా అని చెప్పేసి చేస్తే కంప్లీట్ గా ఇలాంటి ఆర్థిక వెసులుబాటు కార్యక్రమాల్లో భాగంగా బస్ ఫ్రీ అన్నారు, రేపు లిక్కర్ ఫ్రీ అంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది. చూడండి, అరే మీకు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఏమి ఇచ్చింది? మీకు నాణ్యమైన బ్రాండ్లు దొరుకుతాయని ఇచ్చింది. వాళ్ళు కూడా ఓటేశారు. అది అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం చెప్తున్నా. లిక్కర్ ఫ్రీ అంటే ఖచ్చితంగా, ఇప్పుడు నేను రాజకీయ పార్టీ పెట్టి లిక్కర్ ఫ్రీ అంటే ఖచ్చితంగా అధికారంలోకి వస్తా అని చెప్తా. ఇప్పుడు అయిపోయింది. అసలు లిక్కర్ ఫ్రీ కాదు, లిక్కర్ బ్రాండ్ చేంజ్ చేస్తే అధికారం మారింది. అదే చెప్తున్నా కదా. అది కాదు, ఓన్లీ బ్రాండే, ఫ్రీ కాదు. మీరు చెప్పిన అంశం చాలా ఎక్సలెంట్ గా ఉంది. నిజంగా కూడా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా ముందు రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలు చిత్తశుద్ధితోని తీర్మానం చేయాలి. తీర్మానం చేసిన రోజు పార్టీలు రేపు ఎన్నికల రోజు మళ్ళీ నిర్ణయం తీసుకుంటాయి. తెలంగాణ రాష్ట్రం పోరాడుతూనే వచ్చింది కదా. మీరు ఎవరైనా అడుగుతున్నారా ఫ్రీ బీస్ వద్దని? ఎవరన్నా అన్నారా? మొన్న ఎలక్షన్ అన్నారా? అనండి. ఇప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ కావాలి. అది ఉద్యోగుల నుంచి స్టార్ట్ కావాలి. ఉద్యోగుల నుంచి స్టార్ట్ కావాలి. ఎందుకంటే ఉద్యోగులు ఒపీనియన్ మేకర్స్. మీరు 2% ఉన్నా సరే మీరు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. మేము ఉద్యోగులతో పెట్టుకుంటే భరత్ గారు, చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల అధికారంలోకి రాలేదు. కారణం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ మేకర్స్. రేపు మీరు ఆ ఈవీఎంల రూమ్ లో ఉండేది మీరు. రాజకీయ పార్టీలు భయపడతాయి. జీ ఛానల్ ఆ రోజు ఇదే అంశం పైన పెట్టినప్పుడు మేము మాట్లాడిపోతే మరుసటి రోజు స్టేట్మెంట్ ఇచ్చినాం. నేనే ఇస్తే ఒక సంఘం వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మీరు అట్టెట్లా అంటారు, ఫ్రీ బీస్ ఇవ్వద్దని మీ అగేన్స్ గా కోర్టు పోతామని పేపర్లు ఇచ్చిండ్రు. మేము రండి మాట్లాడతామని చెప్పినాం. కాబట్టి ఖచ్చితంగా చాలా మంచి అంశం మీరు తీసుకున్న అంశం, చాలా మంచి అంశం. ఎఫెక్ట్ అవుతుంది ఉద్యోగులు కదా, మిడిల్ క్లాస్ ఉద్యోగులు. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, జిఎస్టీ కడుతున్నారు, సేల్స్ ట్యాక్స్. మీరు కానీ ప్రతి దాని మీద డబుల్ ట్యాక్స్ వస్తుంది. చాలా ధైర్యంతో తీసుకున్న ఈ అంశం ఇది జీ ఛానల్ ద్వారా. డెఫినెట్ మేము అవుట్ రైట్ క్లియర్, రెడీ టు రన్ క్యాంపెయిన్. ఏంటంటే మీ సపోర్ట్ కావాలి. కరెక్ట్. ఎస్, రెడీ టు క్యాంపెయిన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సరే ఉద్యోగులకు సంబంధించింది పదవీ విరమణ వయస్సుకు సంబంధించి. ఎందుకంటే చాలా మంది ఇక్కడ నిరుద్యోగులు కామెంట్ చేస్తున్నారు కాబట్టి విల్ క్లోజ్ ఇన్ 10 minutes. అందరు ఒపీనియన్ చెప్పండి, పదవీ విరమణ సంబంధించి ఒపీనియన్. దయాకర్ గారు, పెంచాలో వద్దా? ఎందుకంటే రేపు అంటే నాది ఇది వ్యక్తిగత అభిప్రాయమే. పెంచకపోతేనే మంచిది, వ్యక్తిగత పార్టీ అభిప్రాయం కాదు. ఎందుకంటే చాలా మంది మొనాటనీ కూడా ఉంటది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అదే పని పదే ప్రమోషన్స్ లేకుండా, న్యూ వర్క్ లేకుండా ఉంటే కూడా అదొక సమస్య. ఇంకోటి ఎర్లీ
రిటైర్మెంట్ అనేది మిగతా లైఫ్ ను కూడా లీడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది జీవితాలు ఉద్యోగులతో స్టార్ట్ అయ్యి ఉద్యోగంతో ఎండ్ అవుతుంది. ఇది కాదు కదా జీవితం అంటే, ఉద్యోగమే కాదు కదా. ఉద్యోగంతో పాటు జీవితం కూడా చాలా రకరకాల ఏమంటారు అనుభవాలతో కూడిన, లేకపోతే రకరకాల అంశాలతో కూడిన ఉంటది. కాబట్టి రిటైర్మెంట్ అంశం, జాబ్ షెడ్యూలింగే తక్కువ ఉండాలనేది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు నా ఆలోచన ప్రకారం. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్స్పీరియన్స్ కౌంట్స్ అన్న దగ్గర మాత్రం ఇప్పుడు రిటైర్మెంట్స్ నే మళ్ళీ మనం ఏంది స్పెషల్ ఆఫీసర్స్ గా చేసుకునే ప్రయత్నాలు కూడా కొన్ని జరుగుతున్నాయి గత 10-15 సంవత్సరాల నుంచి. బట్ ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించిన అంశంలో మాత్రం తిరగపోతేనే బాగుంటది అని అనిపిస్తుంది నాకైతే. ఓకే, ప్రసన్న కృష్ణ గారు. అబ్సల్యూట్లీ అలాగే వన్ లైన్ స్టేట్మెంట్ అండి. ఉద్యోగుల వయసు పెరిగితే ఇంతకుముందు మన దయాకరణ అన్నట్లు ఉద్యోగులు ఓటేశారు, నిరుద్యోగులు కూడా ఓటేశారు. ఉద్యోగుల్లో ఒక 50% సెక్షన్ పెంచాలని ఉంది. ఎందుకంటే మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే రిటైర్ అయ్యే రోజు ఇచ్చే పరిస్థితి లేదు. మినిమం 6 నెలల నుంచి 1 ఇయర్ ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ 1 ఇయర్ అయితే అవుతుంది. ఈ పరిస్థితి అయితే చాలా మంది రాత్రికి రాత్రి మారదు. 58 లాస్ట్ గవర్నమెంట్ 2021 లో 58 to 61 పెంచినప్పుడే చాలా మందికి ఇంట్రెస్ట్ లేదు అసలు. అంటే ఏ ఉద్యోగుడు అడగలేదు పాపం, మాకు పెంచండి పదవి విరమణ అని చెప్పేసి అడగలేదు. చాలా మంది ఓపెన్ గా కూడా ప్లకార్డ్స్ పట్టుకొని చెప్పారు, మాకొద్దు పదవి విరమణ వయసు పెంచకండి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన కూడా వ్యక్తపరిచారు. ఇంకా ఇప్పుడు అంటే 61కే అంత నిరసన ఉంటే 61 to ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కనుక పెంచితే ఇది ఉద్యోగుల వైపు నుంచి నిరసనే కాదు, రేపు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతి జిల్లా లోపల నిరుద్యోగుల వైపు నుంచి కూడా నిరసన వస్తారు. 1 ఇయర్ ఇంతకుముందు దయాకరణ ఒక మాట అన్నారు, ఒక్క నిమిషం, 1 ఇయర్ పెంచిన 1 ఇయర్ పెంచిన వస్తుంది, 1 ఇయర్ పెంచిన వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు 1 ఇయర్ పెంచితే 8-9 వేల కోట్లు ప్రభుత్వానికి కొంచెం టైం దొరుకుతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి క్లియర్. ఇప్పుడు అక్కడ 1 ఇయర్ పెంచితే 9,000 ఉద్యోగాల నష్టం జరుగుతుంది అనేది కూడా చూడాలి. కానీ ఖాళీలు ఆల్రెడీ 8,000 కోట్లు. ఈ 9,000 ఓకే, ఆల్రెడీ ఖాళీలు కూడా ఉన్నాయి కదా. ఎన్ని ఖాళీలు ఉన్నాయి జగదీశ్వర్ గారు? 32,000 ఫస్ట్ ఫిల్అప్ చేసిన తర్వాత కదా. ఖాళీలకు సంబంధించినటువంటి క్లారిటీయే నిన్న రాష్ట్ర ఆవిర్భావం రోజున ముఖ్యమంత్రి గారు ఏం మాట మాట్లాడలేదు. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక మాట క్లారిటీగా నిరుద్యోగులకు మేము ఈ నోటిఫికేషన్స్ ఇస్తున్నాము, ఒక స్పష్టత కనుక ఇస్తే వాళ్ళు కొంచెం గుండె ధైర్యంగా మంచిగా ప్రిపరేషన్ తో ముందుకు